గైస్ 2025 ఐపీఎల్‌కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. థంబ్‌లైన్ చూసాక మీకు అర్థమైపోయి ఉంటది విషయం ఏంటన్నది. ఈ వీడియోలో మనం ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. కాబట్టి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఇంకా అలాగే బెల్ సింబల్‌ని ఆల్‌లో పెట్టుకుని ఉంటే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు ఫాస్ట్‌గా వస్తది. ఇంకా 2025 ఐపీఎల్‌కి మెగా యాక్షన్ జరిగే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మెగా యాక్షన్‌కు ముందు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ముందుకొచ్చేస్తున్నాయి. మొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మన ఇండియా టీ20 వరల్డ్ కప్ కొట్టిన తర్వాత ఇండియన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. అయితే అప్పటి నుంచి బయట వస్తున్న అప్డేట్స్ ఏంటంటే 2025 ఐపీఎల్కి ఆర్ఆర్ టీంకి హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ అవబోతున్నాడంట. మేనేజ్మెంట్ కూడా రాహుల్ ద్రావిడ్ని హెడ్ కోచ్గా చేయడానికి ముందుకొచ్చారంట. నాకు తెలిసి ఆర్ఆర్ టీంకి హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ ఆర్ఆర్ ఫార్మర్ ప్లేయర్, ఆర్ఆర్ టీంకి ఆడిన అనుభవం ఉంది. ఇంకా అలాగే తను కోచ్గా కూడా చాలా సక్సెస్ఫుల్. ఎలా అంటే ఇతను హెడ్ కోచ్గా చేస్తున్నప్పుడే ఇండియా టీంకి టీ20 వరల్డ్ కప్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ న్యూస్ 90% అయితే నిజమవుతుంది. మీరేమంటారన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెక్స్ట్ ఇంకో విషయంకి వచ్చేస్తే నెహ్రా 3 ఇయర్స్గా జీటీకి హెడ్ కోచ్గా చేస్తున్నాడు. తను హెడ్ కోచ్గా చేసినప్పుడు 2 సంవత్సరాలు జీటీని ఫైనల్కి తీసుకెళ్లాడు. ఒకసారి ఛాంపియన్గా నిలబెట్టాడు, ఇంకొకసారి రన్నర్స్. ఇంకా లాస్ట్ ఇయర్ ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోయారు. అయితే మనకు రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ఏంటంటే గుజరాత్ టైటన్స్ మేనేజ్మెంట్ జీటీని అదానికి అమ్మేస్తున్నారంట. ఇలా టీంని అమ్మేస్తున్నారన్నప్పటి నుంచి ఆశీష్ నెహ్రాని హెడ్ కోచ్గా తీసేసి యువరాజ్ సింగ్ని హెడ్ కోచ్గా చేయబోతున్నారంట. ఈ రూమర్ మాత్రం వైరల్ అయిపోయింది. ఇంకా అలాగే ఆశీష్ నెహ్రా కూడా 3 సంవత్సరాలు జీటీకి కోచ్గా చేస్తానని సైన్ చేశాడు. ఆ 3 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిపోయింది. నెహ్రా జీటీని వదిలేయడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు. అయితే ఈ న్యూస్ అయితే అఫీషియల్గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందన్నది. ఇంకా నెక్స్ట్ రింకు సింగ్. అయితే ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఏంటంటే రింకు సింగ్ని 2025 ఐపీఎల్కి కేకేఆర్ మేనేజ్మెంట్ తనని 99% రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఇతనికంటే పెద్ద పెద్ద ప్లేయర్సే కేకేఆర్ టీంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని రిటైన్ చేసుకుని రింకుని రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇలాగే రింకు సింగ్ని ఓ ఇంటర్వ్యూలో మీరు మెగా యాక్షన్కి వస్తే మీరు ఏ టీంకి వెళ్ళాలనుకుంటున్నారని అడిగితే రింకు సింగ్ అప్పుడు నేను ఆర్సీబీకి వెళ్ళాలనుకుంటున్నా అన్నాడు. ఎందుకన్నది మనందరికీ తెలిసిందే. విరాట్ కోహ్లీ అంటే రింకుకి చాలా ఇష్టం. విరాట్ కోహ్లీ చాలాసార్లు రింకుకి బ్యాట్ కూడా ఇచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ సూపర్గా ఉంటుంది. ఇంకా రింకు విషయంకి వచ్చేస్తే రింకు సూపర్ బ్యాటర్. తను మిడిల్ ఆర్డర్లో ఆడగలడు. ఇంకా అలాగే ఫినిషింగ్ రోల్లో అదర కొట్టేయగలడు. ఇంత మంచి ప్లేయర్ని ఏ టీము కూడా వదులుకోరు. ఇతని విధ్వంసం ఎలా ఉంటుందన్నది లాస్ట్ 3 సంవత్సరాలుగా ఐపీఎల్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా అలాగే రింకు సింగ్ మంచి ఫీల్డర్ కూడా. చూద్దాం రింకు సింగ్ 2025 ఐపీఎల్కి ఆర్సీబీలోకి వస్తాడో లేదో అన్నది. మీరేమంటారన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.